సక్సెస్ అవుతున్నాడు, 9 మంది పడిపోతున్నారు. పడిపోవడం అంటే వాళ్ళు ఆగిపోవడం కావచ్చు, నిరుత్సాహపడడం కావచ్చు, చేయలేకపోవడం కావచ్చు. ఒకరు ఇంకా ఫాస్ట్ గా ఏదో వెళ్ళిపోవాలని చెప్పేసి కింద పడిపోయి దెబ్బలు తగిలించుకోవడం కావచ్చు. ఇక్కడ దెబ్బలు తగిలించుకోవడం అంటే ఆర్థికంగా ఇబ్బంది పడడం కావచ్చు. ఓకేనా? ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండొచ్చు, వెళ్ళడానికి శక్తిశాలిగా నా వల్ల కాదేమో అధైర్యపడడం కావచ్చు. ఎన్నో రకాలుగా ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ లో చూస్తుంటే వీళ్ళందరూ సక్సెస్ తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఒకటి చేయి ఒకరు పట్టుకొని అందరూ కింద పడిపోతున్నారు. కానీ రైట్ సైడ్ చూపించిన విధంగా 10 మందిలో ఒక వ్యక్తే సక్సెస్ తీసుకుంటున్నాడు. ఈ రోజు చూసుకుంటే మనము ఎంతమంది ఉన్నామండి? 10% అంటే చాలా ఎక్కువ. ఓకేనా? మనం టోటల్ గా విజయరాజు గారి టీం తీసుకున్నా, చందు గారి టీం తీసుకున్నా, వైఎస్ఆర్ గారి టీం తీసుకున్నా, ఈవెన్ నా టీం తీసుకున్నా, ఒక 10% మెంబర్స్ మాత్రమే ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు. 90% మెంబర్స్ ఇన్కమ్ తీసుకోలేక బ్రేక్ అవుతున్నారు. ఇది చాలా పెద్ద సమస్య. నిజంగంటే ఇది పెద్ద సమస్య అండి. మనం తీసుకోలేము. ఎందుకు తీసుకోలేము? ఆ తీసుకున్న వాళ్ళంతా పెద్ద పెద్ద చదువులు ఉన్న వాళ్ళు. మనకు చదువు లేదు కాబట్టి తీసుకోలేకపోతున్నాం అని అనుకోవడానికి లేదు. మన కళ్ళ ముందు బీబీ మేడం గారు 4,70,000 తీసుకున్నారు మరి. ఓకేనా? మరి చదువుకున్న వైఎస్ఆర్ గారు కూడా గవర్నమెంట్ జాబ్ వదిలేసి దీనికి ప్రయారిటీ ఇచ్చి వర్క్ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్ గారు చదువుకున్నారు కాబట్టి తీసుకున్నారు అనుకుంటారు. వాళ్ళ బ్రదర్ బ్రహ్మేశ్వరరావు గారు కూడా మరి ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్కమ్ మళ్ళీ బ్రహ్మేశ్వరరావు గారు చదువు లేకుండా తీసుకుంటున్నారు. ఇది ఒక చదువు ఉంటేనే తీసుకోగలరు అనుకోవడానికి లేదు. చదువు ఉంటేనే సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ లో చదువున్న వాళ్ళే సక్సెస్ లో ఉన్న 10% మెంబర్స్ ఉంటారు అనుకోవడానికి లేదు. మరి వైఎస్ఆర్ గారు సక్సెస్ అయ్యారు, బ్రహ్మేశ్వర గారు సక్సెస్ అయ్యారు. ఇది ఓన్లీ జెంట్స్ మాత్రమే. అబ్బాయి బాగా తిరిగి చేసేది. మనము పొద్దున్న లేచి తిరిగి చేయాలంటే లేడీస్ కుదరదు, లేడీస్ సక్సెస్ అవ్వలేరు దీంట్లో అని చెప్పుకోవడానికి లేదు. ఈరోజు బీబీ మేడం గారు ఉన్నారు, లీలావర్ణ మేడం గారు ఉన్నారు, తెలంగాణ దాంట్లో పద్మా మేడం గారు ఉన్నారు, మన టీంలో లక్ష్మి గారు ఉన్నారు. మన టీం జస్ట్ మనకున్న 100 మందిలో చూసుకున్నా, లేదా నాకున్న ఒక 1000 మంది మన టీంలో చూసుకున్న లక్ష్మి గారు ఉన్నారు. మరి రీసెంట్ గా శ్రీదేవి గారు, ధనమ్మ గారు ఇన్కమ్ తీసుకోవడం. ఓకేనా? అలాగే బండారి ఎంఐ లక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు ఉన్నారు. శ్రీలక్ష్మి కింద డౌన్లో శ్రీలక్ష్మి గారు తీసుకుంటున్నారు. చూడండి, ఇక్కడే మన టీంలో 10 మంది లేడీస్ తీసుకుంటున్నారు. 10 మందిలో చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, డిగ్రీ ఉన్న వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఏమి చదువులేని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. మరి ఎందుకు ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో కావలసినంత ధనం ఉంది, కావలసినంత ఆప్షన్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, 10 మంది తీసుకుంటున్నారు, 90 మంది తీసుకోలేకపోతున్నారు అనేది ఒక పెద్ద సమస్య. ఇది అందరికీ అర్థం కాని సమస్య. మరి ఈ రోజు మన టీంలో కూడా చూసుకున్నా కూడా కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కానీ టార్గెట్ రీచ్ అవ్వలేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పట్టు వదలని విక్రమార్కుని వలె ఎప్పుడైనా సరే ఇన్కమ్ తీసుకోవాలనుకుని ప్రయత్నం చేసిన వాళ్ళు ముందుకెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళ జర్నీ కూడా చాలా లేట్ అవుతుంది కదా. ఈరోజు మన కళ్ళ ముందు సంవత్సరం తిరిగే లోపు స్టార్ డైరెక్టర్లు, డైమండ్ డైరెక్టర్లు, ప్రో డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి సంవత్సరం నుంచే మనం బ్రాంజ్ సిల్వర్ లోనే కూడా యుద్ధం చేసి అయ్యో మేము ఇన్కమ్ అయితే తీసుకున్నాంలే అని చెప్పుకునే పరిస్థితి మనకుంది. మరి క్రౌన్ డైరెక్టర్లు 1 year 2 years అయిన వాళ్ళు ఉన్నారు. నేను 4 సంవత్సరాలు నాకు పట్టింది. మరి నేను చెప్పుకోవాలంటే నా దగ్గర చేయగలిగిన కెపాసిటీ ఉన్న నన్ను ఎనుకులాగే పెద్ద పెద్ద సమస్యల వల్ల నేనేం చేస్తున్నా, కన్సిస్టెన్సీ అనేది లేదు. ఇన్కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నాను. 1 నెల గట్టిగా చేస్తే 2 నెలలు ఎఫెక్ట్ పడుతుంది నాకు. కాబట్టి నాకు ధైర్యం ఏంటంటే నేను కన్సిస్టెన్సీగా మొదలు పెడితే, డిసిప్లిన్ ఇది ఆల్రెడీ దేర్. నాలో డిసిప్లిన్ ఆల్రెడీ ఉంది. నా వర్క్ నేను చేయాలనుకునేది డిసిప్లిన్ 100% చేస్తున్నా. కానీ నేను కన్సిస్టెన్సీ లేదు. నేను చేసే పనులు హ్యాబిట్స్ గా మార్చుకోలేకపోతున్నా. హ్యాబిట్ అంటే ఎవ్రీడే చేయాలి, ఎవ్రీడే తప్పకుండా చేయాలి. అది కన్సిస్టెన్సీగా మనము క్రమము తప్పకుండా ప్రతిరోజు ఉండాలి. ఓకేనా? ప్రతిరోజు చేయాల్సింది హ్యాబిట్. అది ప్రతిరోజు కంటిన్యూ అవ్వాలి, మిస్ అవ్వకుండా. ఒక పేస్ట్ చేయడము, స్నానం చేయడము ఎవ్రీడే మనం ఎలా చేస్తామో వెస్టేజ్ వర్క్ కూడా అలా చేయాలి. టైం ఎక్కువ తక్కువ అవ్వచ్చు, కానీ చేయడం అంటూ కంపల్సరీ జరగాలి. ఆ జరుగుతున్న వర్క్ విత్ ఇన్ టైమ్ లో ఉండాలి, డిసిప్లిన్ లో. అందుకే మనం చెప్పాం కదా, డిసిప్లిన్ అనేది ఉండాలి, అది కన్సిస్టెన్సీగా ఉండాలి. మనము వెస్టేజ్ లో చేసే పని హ్యాబిట్ గా మారాలి. ఈ 3 గనక చేస్తే
ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. నాలో మరి డిసిప్లిన్ ఉంది, ఇన్కన్సిస్టెన్సీ ఉంది. నేను చేస్తున్న పనులు హ్యాబిట్ గా నడవట్లే. ఇప్పుడు 2-3 రోజులు గ్యాప్ వచ్చింది. 2-3 రోజులు అసలు వేస్తే నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నాను. దట్ ఈస్ నాట్ హ్యాబిట్. హ్యాబిట్ అంటే ఏంది? నాకు 3 రోజులు కుదరకపోతే బ్రష్ చేయడం కుదరదు, స్నానం చేయడం కుదరదు, టిఫిన్ చేయడం కుదరదు అని 3 రోజులు వదిలేస్తానా? కుదరదు. అది మనం ప్రాణంతో బ్రతకుండాలంటే అవి కంపల్సరీ జరగాలి. కానీ నేను చేస్తున్న పనులు అనేది ఒక హ్యాబిట్ గా ఇంకా మార్చుకోవడానికి నాకు కొన్ని ఆటంకాలు రావడం వల్ల ప్రతిసారి పైకెక్కుతున్నాను, కింద పడుతున్నాను. కానీ నాకు తెలుసు క్లియర్ వే, నా చేతిలో ఒక నావిగేషన్ ఉంది. నేను సక్సెస్ తీసుకోవడానికి నేను అనుకునేది టార్గెట్ నా దగ్గర నావిగేషన్ ఉంది. కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా నేను కన్సిస్టెన్సీగా వర్క్ చేసి దాన్ని హ్యాబిట్ గా వెస్టేజ్ హ్యాబిట్ గా మార్చుకుంటే నేను అనుకున్న గమ్యస్థానానికి నేను కంపల్సరీ చేరగలను ఒక ధైర్యం. అందుకోసమే నేను స్టార్ అయిన తర్వాత నేను చేస్తున్న జాబ్ మానేసి 0కి వెళ్ళిపోయినా మళ్ళీ 1 year లో 1 lakh ఇన్కమ్ ఎర్నర్ గా మారి గ్రౌండ్ డైరెక్టర్ గా కూడా తీసుకున్నాను. అంటే నా ధైర్యం. మొదలెడితే నేను కన్సిస్టెన్సీ గా వర్క్ చేస్తే సక్సెస్ అవుతాను. అది నాకు క్లియర్. నేను ఏదైతే నా దగ్గర ఉందో అది ఆల్రెడీ మన క్లాస్ లో చెప్పడం జరిగింది. ఓకేనా? మరి అదే ఇప్పుడు మరి మనలో చాలా మంది మిస్ అవుతున్నారు. ఎందుకు అంటే ఈ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, హ్యాబిట్ వర్క్ తో పాటు ఇక్కడ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలి. ఈ 10 మంది లిస్ట్ లో మనం ఉండాలి. 90 మంది లిస్ట్ లో మనం ఉండడం కాదు, సక్సెస్ అవుతున్న వాళ్ళ లిస్ట్ లో మనం ఉండాలంటే మనకి ఏం చెప్తున్నారంటే, మన పెద్దల్ని, మన అప్లైనర్ని, మన గురువుల్ని అడిగినప్పుడు మీరు డూప్లికేషన్ చేయట్లేదు వర్క్. మీరు వర్క్ చేస్తున్నారు, మీ దగ్గర డూప్లికేషన్ జరగట్లేదు. మీరు వర్క్ చేస్తున్నారు, మీ దగ్గర డూప్లికేషన్ జరగట్లేదు అని చెప్తున్నారు. ఈ రోజు సక్సెస్ అయిన లీడర్ చూసుకుంటే ఎవరి దగ్గర అయితే టీమ్ డూప్లికేషన్ జరుగుతుందో, నెట్వర్క్ అనేది డూప్లికేషన్ జరుగుతుందో వాళ్ళు సక్సెస్ పీపుల్ లిస్ట్ లో ఉన్నారు. ఎవరి టీం అయితే డూప్లికేషన్ జరగట్లేదో వాళ్ళు ఫెయిల్యూర్ పర్సన్ లిస్ట్ లో ఉన్నారు. ఫెయిల్యూర్ అంటే దట్ ఈజ్ నాట్ కంప్లీట్ గా ఓటమి అని చెప్పలేం మనం. ఫెయిల్యూర్ ఇస్ ద జస్ట్ ప్రాసెస్ ఇన్ సక్సెస్ జర్నీ. అది అందరికి బాగా తెలుసుకోవాలి. అందరూ మనం ఇప్పటిదాకా సక్సెస్ గురించే నంబర్ ఆఫ్ క్లాసులు చెప్పుకుంటే మన యాక్చువల్ 9 o'clock మీటింగ్ లో నేను ఫెయిల్యూర్ గురించి చెప్పాను. అప్పటిదాకా ఫెయిల్యూర్ గా అనగానే ఒక భయం మనకి. ఫెయిల్యూర్ ఒక్కసారి ఓటమిని తీసుకున్నామంటే ఇంకా అయిపోయింది, మనకు చరిత్ర క్లోజ్ అనుకుంటున్నాం. ప్రతి రంగంలోనూ, ప్రతి బిజినెస్ లోనూ, ప్రతి విషయంలోనూ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. రియల్ ఫెయిల్యూర్ అంటే ఏంటనేది తెలియాలి. ఫెయిల్యూర్ అంటేనే అది ఓటమి కాదు. రియల్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే మనం ఒకసారి ఫెయిల్యూర్ అయినప్పుడు తిరిగి ప్రయత్నం చేయకోకుండా ఇది నా వల్ల కాదు అని వదిలేయడం అసలైన ఫెయిల్యూర్ అంటారు. ఓటమి. ఓడిపోవడం తప్పు కాదు, ఓడిపోయిన తర్వాత తిరిగి ప్రయత్నం చేయకపోవడమే అసలైన ఓటమి. ఎప్పుడైతే ఈ పాయింట్ నేను తీసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానో నా లైఫ్ లో నాకు చాలా ధైర్యం వచ్చింది. నేను ఇప్పటిదాకా ఇంకా ఓడిపోలేదు, నా టీంలో ఉన్న వాళ్ళు ఇంకా ఓడిపోలేదు, తిరిగి ప్రయత్నం చేస్తున్నారంటే సక్సెస్ వేలోనే ఉండారు. సక్సెస్ రీచ్ అవ్వలేదు కానీ ఆన్ ది వేలోనే ఉండారు. ఈ రోజు కాకపోతే రేపు కంపల్సరీ తీసుకుంటారు. ఎవరైతే ఒకసారి ఓడిపోయో 2 సార్లు ఓడిపోయిన తర్వాత నాకు ఇంకా నా వల్ల కాదండి, నాకు నాలెడ్జ్ రావట్లేదండి, నేను చెప్పలేకపోతున్నానండి, నేను ఎవరు చెప్పినా టీం రావట్లేదండి, నా వాళ్ళు ఎవరు వినట్లేదండి, అందుకని నేను కొనట్లేదు, నేను చెయ్యట్లేదని ఎవరైతే చెప్తారో వాళ్ళు రియల్ గా ఓటమిని అంగీకరించినట్టు. అటువంటి వాళ్ళు కంప్లీట్ గా ఓడిపోయినట్టే. దట్ ఈస్ కంప్లీట్ ఫెయిల్యూర్ పర్సన్స్ వాళ్ళు. మనం ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అనుకున్న టార్గెట్ ఈ మంత్ లో అవ్వలేదో, లేదా నెక్స్ట్ మంత్ అనుకున్నది రీచ్ అవ్వలేకపోతున్నామో, లాస్ట్ మంత్ రీచ్ అవ్వలేకపోతున్నాము, మనం అనుకున్నంత పీవీ రావట్లేదా, లేదా మనం అనుకున్న లెవెల్స్ రీచ్ అవ్వలేదు, మన కింద టీమ్ తో పని చేయించలేకపోతున్నామా అంటే అది ఓటమి కాదు. జస్ట్ సక్సెస్ వేలో 1 of the స్టెప్ అంతే. అది 90% ఫెయిల్యూర్స్ ని కలిపి వర్క్ చేసుకుంటూ పోతేనే సక్సెస్ వస్తుంది. ప్రతి ఫెయిల్యూర్ ఒక స్టెప్పింగ్ స్టోన్ గా అంటే ఒక మెట్టుగా మార్చుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం అందరము సక్సెస్ వేలోనే జర్నీ చేస్తున్నాం. కానీ వెస్టేజ్ లో సక్సెస్ పీపుల్ లిస్ట్ లో కొంతమందే ఉన్నారు,
ఎక్కువ మంది 90% ఆఫ్ ది పీపుల్స్ ఫెయిల్ అవుతున్నారు, లేదంటే ఓటమిని అంగీకరించి మళ్ళీ రిపీటెడ్ ఓటమి తీసుకుంటున్నారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోకపోవచ్చు, బ్రేక్ చేయకపోవచ్చు, కానీ రిపీటెడ్ గా ఓటమి తీసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రమే 1-2 ఓటమిలతోనే ముందుకెళ్ళిపోయి సక్సెస్ ని రీచ్ అవుతున్నారు. అంటే వాళ్ళ టీం వర్క్ లో డూప్లికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ముందుకెళ్ళలేకపోతున్నారో వాళ్ళ టీమ్ లో డూప్లికేషన్ జరగట్లేదు. దాన్నే నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్ అంటారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం చేసినప్పుడు వాళ్ళ టీమ్ లో వర్క్ అనేది డూప్లికేషన్ జరిగితే అక్కడ వాళ్ళు సక్సెస్ పీపుల్ లిస్ట్ లో ఉంటారు. ఎవరి టీం అయితే డూప్లికేషన్ జరగదో, ఎవరి టీమ్ లో వర్క్ అనేది డూప్లికేషన్ ఉండదో వాళ్ళు రిపీటెడ్ గా ఫెయిల్యూర్స్ ని అంగీకరిస్తూ ఎక్కడ మొదలెట్టారో అక్కడే తిరిగి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఫలితాన్ని మాత్రమే తీసుకోలేకపోతుంటారు. అనుకున్న టార్గెట్లను రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు. ఎప్పుడైతే అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వనప్పుడు మా వల్ల వెస్టేజ్ చేయడం కాదు, మేము చెయ్యమని ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు కంప్లీట్ గా ఫెయిల్యూర్ పర్సన్స్. కాబట్టి ఇప్పుడు మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ ఫెయిల్యూర్ పర్సన్స్ కాదు. వాళ్ళు వెళ్తున్న జర్నీలో ఫెయిల్యూర్స్ అనేవి ఎదురవుతున్నాయి, వాటిని అధిగమించి ముందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి బిజినెస్ లోనూ ఉంటుంది ఫెయిల్యూర్. ప్రతి బిజినెస్ లోనూ అంటే ప్రాఫిట్ అండ్ లాస్. రియల్ గా మనం ఫెయిల్యూర్ అంటున్నాం, లాస్ అయ్యామని చెప్పాలి. యాక్చువల్ రియల్ గా వర్డ్ ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నది రీచ్ అవ్వకపోతే లాస్ అయినట్టు. ఈ మంత్ లో మనం అనుకున్నది రీచ్ అవ్వలేదు, జస్ట్ బిజినెస్ లో లాస్ అంతే. అది అనుకున్న పీవీ 20,000 పీవీ రావాలి, 18,000 పీవీనే వచ్చాయి, జస్ట్ లాస్. ప్రాఫిట్ అనేది లేదు. బిజినెస్ ను పెంచుకోలేక, బిజినెస్ అనేది లాస్ లో ఉంది. ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంటుంది బిజినెస్. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా మనం లాస్ లో ఉన్నట్టు, అంతేగాని ఫెయిల్యూర్ అయినట్టు కాదు. ఆ లాస్ లో ఉన్నప్పుడు ఇది మన వల్ల కాదు అని ఎవరైతే బిజినెస్ ఆపేస్తారో, బట్టల షాప్ పెడతారో, లాస్ వస్తా ఉంటుంది. ఎవ్రీ మంత్ రిజల్ట్ రాదు, అంటే ఇన్కమ్ రాదు. ఒక పెట్టుబడి 10 లక్షలు పెట్టాడు, నెలకు 1,00,000 ఖర్చు వస్తుంది. అతనికి ఎంత రావాలి? ఆ 1,00,000కి ఇంట్రెస్ట్ రావాలి, ఆడ పెట్టిన కూలీలకి, కరెంట్ బిల్లుకి అన్ని పోను ఒక 20,000 30,000 మిగిలితే ప్రాఫిట్. సేమ్ వచ్చింది అనుకో, లాభం లేదు నష్టం లేదు, ఎక్కడ పర్సన్ అక్కడ ఉంటాడు. కానీ అక్కడ ఖర్చు నెలకి మొత్తం ఇంట్రెస్ట్లు కానీ, ఎంప్లాయీ ఛార్జెస్ కానీ ఎవ్రీథింగ్ కలిపి 2 లక్షలు వస్తే ఇక్కడ ఓన్లీ 1,00,000 వచ్చింది అనుకో, ఇంకో 1,00,000 లాస్. అంటే ఆ పర్సన్ ఫెయిల్యూర్ అన్నట్టు కాదు, ఆ మంత్ అతను లాస్ అయినట్టు. అతను మళ్ళీ బిజినెస్ నేను పెంచుకోవాలి అంటే కస్టమర్ కి ఎటువంటి బెనిఫిట్లు ఇవ్వాలి, నేను ఎలా మాట్లాడాలి, కస్టమర్ తో ఎలా బిహేవియర్ చేయాలి, నా షాప్ లుక్ ఎలా ఉండాలి, ఏ ఏరియాలో ఉండాలి, ఉన్నదాన్నే ఎలా హైలైట్ చేయాలని ఆలోచించి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకొని బిజినెస్ పెంచుకుంటే నెక్స్ట్ మంత్ సక్సెస్ అవుతాడు. ఇక్కడ వెస్టేజ్ లో కూడా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వట్లేదంటే మనము నెట్వర్క్ మార్కెటింగ్ లో జస్ట్ లాస్ లో ఉన్నాం అంతే, నాట్ ఫెయిల్యూర్. ఈ లాస్ అయినప్పుడు మనం ముందుకు వెళ్ళిపోకుండా, అబ్బాయి బట్టల షాప్ లో నాకు 3 నెలల నుంచి లాస్ వచ్చిందని బట్టల షాప్ తీసేసాడు అనుకో, అది ఫెయిల్యూర్ అని అనుకున్న బిజినెస్ ఫెయిల్యూర్ అంట. మళ్ళీ టిఫిన్ సెంటర్ పెట్టాడు, అక్కడ 1 నెల ప్రాబ్లం వచ్చాం, 1 నెల సక్సెస్ అయినా 3 నెలలు ప్రాబ్లం వచ్చింది అనుకో, అమ్మో టిఫిన్ సెంటర్ లో కూడా ప్రాబ్లం ఉంది, ఎవరు రావట్లేదు, నాకు లాభం రావట్లేదు, మానేసాడు అనుకో, అది ఫెయిల్యూర్. కానీ అదే టిఫిన్ సెంటర్ ని డెవలప్ చేసుకుంటే, ఫుడ్ ని క్వాలిటీ పెంచుకోవడం, కస్టమర్ కి బెస్ట్ సర్వీస్ ఇవ్వడం, అలాగే రేటు కొద్దిగా తగ్గించడం, అలా వాళ్ళకి బెస్ట్ గా పలకరించే బిహేవియర్ లో మంచిగా మార్చుకొని కస్టమర్లు పెంచుకొని బిజినెస్ పెంచుకుంటే సక్సెస్. కాబట్టి అందరూ మనము వెస్టేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మన టీంలో బాగా ప్రయాణం చేస్తున్న వాళ్ళంతా జస్ట్ లాస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే, వాళ్ళు ఫెయిల్యూర్ కాదు. కాబట్టి ఇక్కడ మనము ఇంత డీటెయిల్ గా మనం మాట్లాడుకోము. ఏం మాట్లాడుకుంటామంటే, సార్ నేను అనుకున్నది రీచ్ అవ్వలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, నా వల్ల కాదు, నేను చేయలేను అని చాలా మంది ఆగిపోతుంటారు కదా. మరి ఎందుకు ఆగిపోతున్నారు, లేదంటే ఎందుకు లాస్ లో ఉంటున్నారంటే వాళ్ళ టీంలో వర్క్ అనేది డూప్లికేషన్ జరగకపోతే వాళ్ళు ఫెయిల్యూర్ కాకపోయినా లాస్ లో, బిజినెస్ లాస్ లో ఉంటారు. పని చేస్తూనే ఉంటారు, ఇన్కమ్ రాదు, లేదంటే ఆశించిన ఇన్కమ్ రాదు, పని చేసిన దానికి తగ్గట్టుగా ఇన్కమ్ రాదు. మరి కొంతమంది మాత్రమే తక్కువ కష్టపడమైనా ఎక్కువ ప్రతిఫలం వచ్చి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ సక్సెస్. మరి వాళ్ళు తక్కువ పని ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ టీంలో వర్క్ డూప్లికేషన్ ఉన్నట్టు,
మన టీంలో మనం అనుకున్న చేసిన పనికి తగ్గట్టుగా ఇన్కమ్ తీసుకోవట్లేదు, ఇంకా తక్కువే తీసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మనము టీంలో వర్క్ డూప్లికేషన్ లేదు. ఇది ఈ డిఫరెన్స్ అన్నమాట. మరి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్ గురించి మనం వివరంగా తెలుసుకుంటే ఎక్కడ మనము మన టీంలో ఈ డూప్లికేషన్ మిస్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటే మాత్రం దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకెళ్తే మనం కూడా సక్సెస్ పీపుల్ లిస్ట్ లోకి ఉంటాం. మనం ఉండాల్సింది ఈరోజు లాస్ పీపుల్ లిస్ట్ లో ఉన్నాము, కానీ సక్సెస్ పీపుల్ లిస్ట్ లో మనం అందరం ఉండాలి. మన టీం అందరం ఉండాలంటే మన టీంలో నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్ అనేది జరగాలి. ఒకసారి చూద్దాం. అసలు ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్ అంటే ఎవరు చెప్పరు. మీ టీంలో డూప్లికేషన్ లేదు. ఎక్కువగా జరిగేది ఏంటంటే మీ టీంలో టీం డూప్లికేషన్ జరగట్లేదండి, మీరే పని చేస్తున్నారండి, మీ కింద ఉన్న వాళ్ళు పని చేయట్లేదు. ఇదే కదా మన సార్లు కానీ ఎవరైనా చెప్పేది. మీరు పని చేస్తున్నారు, మీ కింద ఉన్న వాళ్ళు పని చేయట్లేదు. మీరు పని చేస్తున్నారు, మీ కింద ఉన్న వాళ్ళు పని చేయట్లేదు. మీరు మీటింగ్లకు వస్తున్నారు, మీ కింద ఉన్న వాళ్ళు రావట్లేదు. మీరు మీటింగ్లకు వస్తున్నారు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు రావట్లేదు. మీరు 100 PV చేస్తున్నారు కన్సిస్టెన్సీ, నీ కింద ఉన్న వాళ్ళు చేయట్లేదు. ఓకేనా? ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీ దగ్గర డూప్లికేషన్ లేదు అని చెప్తున్నారు. మీ దగ్గర డూప్లికేషన్ ఉంటేనే మీరు ఇన్కమ్ జోన్లోకి వెళ్తారని చెప్తున్నారు. కానీ అసలు డూప్లికేషన్ అంటే ఏంటి, అలాగే వాట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్, నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్ అంటే ఏంటి, వై డూ నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం డూప్లికేషన్ చేయాలి. ఓకేనా? అలాగే హౌ డూ నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్. మనకు తెలియాల్సింది ఏంది, డూప్లికేషన్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఈరోజు ఎందుకు మనము నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్ అని తెలిసినా ఎందుకు చేయలేకపోతున్నాం? క్వశ్చన్ వేసుకోవాలి అందరూ. ఇదేం సార్ మీరు అందరూ చెప్పేస్తున్నారు, వాళ్ళు డూప్లికేషన్ చేస్తే సక్సెస్ అవుతున్నారు అంటున్నారు, మేము డూప్లికేషన్ చేయట్లేదు అంటున్నారు. మరి ఇదే కీ రోల్. డూప్లికేషన్ అనేది చేయకపోతే ఫెయిల్యూర్, చేస్తే సక్సెస్ కదా. మరి అప్పుడు మనకి ఏదైతే డివైడర్ ఏంటంటే డూప్లికేషన్, మళ్ళీ దీని గురించే మనం తెలుసుకోవాలి. డూప్లికేషన్ అంటే ఏంటో మనం క్లియర్ గా తెలుసుకోవాలి. అలాగే మళ్ళీ డూప్లికేషన్ లో చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో డూప్లికేషన్ అంటే ఏంటి, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్ చేయాలి, ఎలా డూప్లికేషన్ చేయాలి అనేది ఈ 4 అంశాలు కనుక మనం బాగా తెలుసుకోగలిగితే అప్పుడు మనం సక్సెస్ అవుతామండి. మనము జనరల్ గా చెప్పుకునే మీటింగ్లో ఎలా ఉందంటే జస్ట్ ఒక పాయింట్ చెప్పుకొని పోతున్నాం. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్ కూడా నాకు తెలిసింది ముందు ఒక క్లాస్ లో చెప్పేసే వాళ్ళము. చెప్పేటప్పుడు అంతా బాగానే ఉన్నట్టుంటుంది, చేసే దగ్గర అంతా ప్రాబ్లం వస్తుంది. మనం ఏ పైన అయినా సరే విన్నప్పుడు చాలా ఈజీ, చదివినప్పుడు చాలా ఈజీ. ఎగ్జామ్ మనం చదువుకున్నప్పుడు కూడా ఆ లెసన్స్ కానీ క్వశ్చన్ ఆన్సర్ చాలా ఈజీగా అర్థం అవుతుంటాయి. ప్లస్ తర్వాత అర్థమవుతాయి, చదువుకున్న క్వశ్చన్ ఆన్సర్లు కూడా ఈజీగా వచ్చినట్టుంటాయి. ఎగ్జామ్లోకి వెళ్ళి రాసినప్పుడు మాత్రం చాలా కష్టమైపోతుంటారు. అలాగే మ్యాథమెటిక్స్ కూడా అంతే. ఇక్కడ అంతా విన్నప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా సూపర్గా ఉంటుంది. అటుకెళ్తే ఒక్కసారి బ్రేక్ పడిందంటే అంతే, ఇంకా పెన్ను ముందుకెళ్తాం. ఏదైనా వినడానికి ఈజీగానే ఉంటుంది, చేయడానికి చాలా కష్టంగా ఉంటుందండి. నీతులు వినడానికి చెప్పడానికి చాలా ఈజీ, పాటించడానికి చాలా కష్టం. ఓకేనా? అలాగే ఈ డూప్లికేషన్ గురించి చెప్పడం చాలా ఈజీ, చెప్పే వాళ్ళు కూడా చాలా ఈజీనే. దీన్ని ఇంప్లిమెంటేషన్ అమలుపరిచే వాళ్ళకి చాలా కష్టం. మరి ఒక వర్క్ అమలుపరచడం ఈజీ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు డూప్లికేషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్ వెళ్దాం. ది ప్రాసెస్ ఆఫ్ జిరాక్స్ ఆఫ్ ఒరిజినల్ ఈజ్ డూప్లికేషన్. మనం డూప్లికేటెడ్ కాపీని ఎప్పుడు అంటాం, మన దగ్గర ఒక సర్టిఫికేట్, ఒక బాండ్ పేపర్, ప్రాపర్టీస్ తో ఏదైనా కానీ ఒరిజినల్ ఉందనుకో, దాన్ని జిరాక్స్ తీసాం. జిరాక్స్ తీసుకెళ్ళినప్పుడు మనం ఏమంటాం, ఆ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళి కలర్ జిరాక్స్ తీసాము, తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇది ఒరిజినల్ కాపీస్, ఇదే నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళు ఏమంటారు, ఇవి జిరాక్స్ కాదు, ఇవి డూప్లికేటెడ్ కాపీస్ అంటారు. ఓకేనా? డూప్లికేటెడ్ కాపీస్ అంటారు. సేమ్ ఒరిజినల్ మాదిరే ఉంటది, దాంట్లో ఏం మ్యాటర్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ప్రతి అక్షరంతో సహా, కలర్ తో సహా, సైన్ తో సహా ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, బట్ దట్ ఈజ్ నాట్ ఒరిజినల్.
ఎవ్రీథింగ్ సేమే, కానీ ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. ఓకేనా? కాబట్టి సినిమాల్లో కూడా ఒక హీరోకి కానీ, ఇంతకుముందు విలన్కి కానీ, ఇప్పుడంటే డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ అనేవి ఇప్పుడు తగ్గినాయి, కానీ ఒకప్పుడు ఎక్కువ ఉండేవి. మరి ఒరిజినల్ పర్సన్ యాక్ట్ చేస్తాడు, తన దగ్గరే వాళ్ళ బ్రదరు లేదంటే డూప్లికేట్ ఇంకో పర్సన్ ఉంటాడు, డూప్ అంటారు. ఆయన చేసేదంతా డూప్. లేదంటే రియల్ గా స్టంట్స్ చేస్తుంటారు, రియల్ కి డూప్ చేస్తారు, కానీ ఆ స్టంట్స్ అవన్నీ డూప్ అండి అంటాం మనం. దట్ ఈస్ సేమ్, సిమిలర్ గానే ఉంటాయి, కానీ అది ఒరిజినల్ కాదు. ఈరోజు మనం సర్టిఫికేట్ జిరాక్స్ ఇస్తే సర్టిఫికేట్ చూడడానికి సేమ్ ఉంటుంది, దట్ ఈస్ ద డూప్లికేటెడ్ కాపీ. మనం ఇప్పుడు ఒరిజినల్ నోట్, డూప్లికేటెడ్ నోటే అంటాం, దొంగ నోట్ అంటాం. మనం తెలుగులో ఏమంటున్నాం? దొంగ నోట్, ఇది ఒరిజినల్ కాదు, దొంగ నోటు అంటున్నాం కదా. దాన్ని డూప్లికేటెడ్ నోట్. చూడడానికి ఎలా ఉంటుంది? యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది, కానీ ఒరిజినల్ కాదు. కాబట్టి డూప్లికేషన్ అంటే ఏంటి అంటే, మనము ఏదైతే మనం ఒక అప్లైనర్ పనిచేస్తున్నాడో, నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వస్తే ఏదైతే అప్లైనర్ పనిచేస్తున్నాడో, నేను చేస్తున్నానో, నేను చేస్తున్న పని నా కింద ఉన్న వాళ్ళు కూడా సేమ్ చేస్తే దాట్ ఈస్ ద డూప్లికేషన్. సేమ్. మరి నేను చెప్పే క్లాసే ఎగ్జాక్ట్ గా అదే పీపీటీ ఇస్తాను, ఇది కావచ్చు రెగ్యులర్ గా నేను చెప్పే ఏ క్లాస్ అన్నా కానీ సేమ్ పీపీటీ ఇస్తాను. లక్ష్మి గారు లేదంటే ఇంకోటి చెప్పినప్పుడు యాస్టీజ్ గా నేను చెప్పే లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ఉంటాయా? కానీ కంటెంట్ అనేది సిమిలర్ ఉంటుంది. చెప్పేది కంటెంట్ సిమిలరే, కానీ చెప్పే విధానంలో చేంజ్ అవుతుంది. కానీ నేను చెప్పే క్లాసు నేను చెప్పినట్టు ఉంటుంది, వైఎస్ఆర్ గారు చెప్పినట్టు ఉండదు. వైఎస్ఆర్ గారు చెప్పిన అదే పీపీటీ, ఆయన చెప్పేది అదే కంటెంటే, నేను చెప్పేది అదే, కానీ దట్ ఈస్ నాట్ సిమిలర్. ఆయన చెప్పిన పీపీటీని చెప్తే దాని ఆయన ఒరిజినల్, ఆయన సొంతంగా పీపీటీ తయారు చేసి క్లాస్ చెప్పినప్పుడు అది ఒరిజినల్, కానీ అదే పీపీటీ తీసుకొని నేను క్లాస్ చెప్తే దట్ ఈస్ ద డూప్లికేషన్. మరి నేను ఒక పీపీటీ తయారు చేసి నేను చెప్తే దాన్ని లక్ష్మి గారు చెప్తే దాన్ని డూప్లికేషన్ అంటారు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన పీపీటీని నేను చెప్పినప్పుడు డూప్లికేషనే, నేను చెప్పింది అదే పీపీటీ తీసుకొని లక్ష్మి గారు చెప్పడము డూప్లికేషన్, లక్ష్మి గారి కింద ఇంకొక లీడర్ చెప్పడము డూప్లికేషన్. సపోజ్ ధనలక్ష్మి గారు కింద శ్రీలక్ష్మి గారి కింద శ్రీదేవి గారు, ఇలా పైనున్న లీడర్ చేస్తున్నది యాజ్ ఇట్ ఈజ్ గా కిందున్న వ్యక్తి చేయడమే డూప్లికేషన్ అంటారు అనమాట. అంతకు మించి ఇంక వేరే ఏం లేదు. మరి ఇప్పుడు రియల్ గా చూసుకుంటే పైనున్న లీడర్ చేస్తున్నదే కిందున్న లీడర్ ప్రతి ఒక్కరు చేస్తున్నారా అంటే డూప్లికేషన్ జరగట్లేదు, డిఫరెంట్ అయిపోతుంది. ఇందాక ఏం చెప్పాను? ఒరిజినల్ బాండ్ లో ఏదైతే మ్యాటర్ ఉంటుందో, ఏదైతే ఉంటుందో ప్రాపర్టీ గురించి, అదే సర్వే నంబరు, అదే చదరపు గజాలు, అదే అమ్మిన వ్యక్తి, అదే కొన్న వ్యక్తి, అదే సాక్ష్యం వ్యక్తి, యాజ్ టీజ్ గా సేమ్ ఉంటుంది, కానీ ఒరిజినల్ కాదు, జిరాక్స్. ఇక్కడ నేను ఏదైతే రియల్ సిస్టమ్ 7 steps టు సక్సెస్ ఇన్ వెస్టేజ్ అని మనం చెప్తున్నాం కదా, 7 steps 7 mistakes కంపెనీ దగ్గర స్టార్ట్ అయింది. దాన్నే డూప్లికేషన్ చేయాలంటే అక్కడ మొదలెట్టినప్పుడు ఒక రకం ఉంటే ఎండింగ్ మన దగ్గరికి వస్తలకే దాని రూపురేఖలే మారిపోయాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు దాన్ని మార్చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఒరిజినల్ ఎలా అవుతుంది? డూప్లికేటెడ్ కాపీ ఎలా అవుతుంది? కాదు కదా. నేను ఒక డాక్యుమెంట్ లో 3 ఎకరాల 20 సెంట్లు స్థలము అని రాసినప్పుడు ఇంక దాని జిరాక్స్ వస్తే వాళ్ళకి 2 ఎకరాల 50 సెంట్లు ఉంది అనుకో, దట్ ఈస్ దట్ డూప్లికేషన్ అవుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ కాపీ, నాట్ డూప్లికేటెడ్ కాపీ. ఇప్పుడు నేను 7 steps ఇలా ఫాలో అవ్వాలని చెప్తే ఆయనకంటే నాకు బాగా తెలుసు అని చెప్పి నువ్వు ఇంకొక రూపంలో ఫాలో అవుతే దట్ ఈస్ ద డూప్లికేట్, నాట్ డూప్లికేషన్. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే డూప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ నాట్ వెస్టేజ్, ఎనీథింగ్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్. మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా డూప్లికేషన్ చేయాలి. ఏం చేయాలి అంటే ఫాలో ది అప్లైనర్. ప్రతి ఒక్కరు ఫాలో ది అప్లైనర్ ఫాలో అయ్యేది ఫాలో అవ్వండి. మరి మా అప్లైనర్కి ఏం తెలియదు కదండి, మా అప్లైనర్ నాకంటే బాగా చేయలేడు కదండి. అందుకే మీకు అందరికీ ఒక మెంటర్ అని ఒక ఎవరు ఉంటారు కదా, ఓకేనా. ఇప్పుడు మెంటర్ ఎవరైతే విజయరాజు గారు ఉన్నారు, విజయరాజు గారు చెప్పేది 100% కరెక్ట్, మనందరికీ ఓకే, అది అచీవ్ అవడానికి కూడా సూటబుల్ అనుకుంటే ఫాలో ది అప్లైనర్, ఫాలో ది విజయరాజు సార్.
లేదు విజయరాజు గారు కొద్దిగా హెవీ వెయిట్ పెడుతున్నాడు 300 పీబీలు అని ఆయన చెప్పింది ఆయన ఫాలో అవుతున్నాడు, కానీ మనం ఫాలో అవ్వలేకపోతున్నాం, కొనలేకపోతున్నాం. పక్కన పెట్టండి. అట్లీస్ట్ చందు గారిని ఫాలో అవ్వచ్చు కదా, ఫాలో చెప్పలేదు. ఆయనకి అందరూ డూప్లికేషన్ జరగాలి, ఆయన చెప్పే డూప్లికేషన్ జరగాలి. మరి చందు గారు 200 పీవీ చేయాలంటున్నారండి, వైఎస్ఆర్ గారు 200 పీవీ చేయాలంటున్నారండి, లైవ్ మీటింగ్లకి ఎక్కువ రమ్మంటున్నారండి. మేబీ వస్తే మంచిదే, లైవ్ మీటింగ్కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల తప్పు కాదు, కానీ రమ్మంటున్నారండి. కానీ మేము వెళ్ళగలుగుతున్నాం, కానీ మా టీం రావడానికి పరిస్థితులు అనుకూలించట్లేదు సార్. వాళ్ళందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాబుల ప్రాబ్లం కావచ్చు, వర్కుల ప్రాబ్లం కావచ్చు, ఏదన్నా కానీ ప్రాబ్లం కావచ్చు. చందు గారు చేయగలిగింది నేను చేయగలుగుతాను, లేదా వైఎస్ఆర్ గారు చేయగలుగుతారు, వైఎస్ఆర్ గారు చేయగలుగుతారు, నేను చేయగలిగింది లక్ష్మి గారు చేయగలుగుతుంది, లక్ష్మి గారి కింద ఒకరిద్దరు చేయగలుగుతాం, తర్వాత కింద ఉన్న వాళ్ళు చేయలేకపోతున్నారు. డూప్లికేషన్ బ్రేక్ అయిపోయింది కదా. చందు గారు రమ్మని మీటింగ్ వైఎస్ఆర్ గారు కంపల్సరీ వెళ్తున్నారు, లైవ్ మీటింగ్. వైఎస్ఆర్ గారు వెళ్ళిన ప్రతి మీటింగ్ కి నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన ప్రతి మీటింగ్ లక్ష్మి గారు వస్తారు, లక్ష్మి గారు వచ్చిన మీటింగ్ ప్రతి మీటింగ్ లక్ష్మి గారి కింద టీం రావాలి. కానీ కింద అక్కడికి వెళ్ళేదలకే బ్రేక్. ఎందుకంటే సార్ మీరు విజయవాడ పక్కన ఉన్నారు సార్, మేము ఎక్కడ నెల్లూరు నుంచి రావాలి, లేదా మేము హైదరాబాద్ నుంచి రావాలి, లేదా హైదరాబాద్ మీటింగ్ పెడితే హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి. డూప్లికేషన్ బ్రేక్ అయిపోతుంది. ఎక్కడైతే డూప్లికేషన్ బ్రేక్ అవుతుందో, సార్ మీరు జూమ్ మీటింగ్ కంపల్సరీ జాయిన్ అవ్వాలంటున్నారు, మన అందరూ జాయిన్ అవ్వట్లేదు, డూప్లికేషన్ బ్రేక్. కాబట్టి ఇక్కడ డూప్లికేషన్ పెరగాలి అంటే మరి అందరూ లైవ్ మీటింగ్కి రావాలి, వస్తే మంచిదే. నేను లైవ్ మీటింగ్ తప్పు అని చెప్పను, అందరిలో ఎంతమందిని లైవ్ మీటింగ్ తీసుకెళ్తున్నాం, 100 మందిలో 10 మంది వస్తున్నారు, మళ్ళీ 90 మంది ఎందుకు పరిస్థితి ఏంటంటే ఇందాక ఫోటో చూసినట్టు పడిపోతున్నారు కింద. కాబట్టి ఈ డూప్లికేషన్ జరగాలి, నేను చేస్తున్నదే నా కింద జరగాలంటే నేను జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వడం నాకు పెద్ద కష్టం కాదు, నేర్చుకోవాలని కోరుకుంటే. నా కింద ఉన్న లీడర్లు జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వడం పెద్ద కష్టం కాదు. వాళ్ళ కింద ఉన్న టీము అమెరికాలో ఉన్ని, నెల్లూరులో ఉన్ని, వైజాగ్ లో ఉన్ని, రాజమండ్రిలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే జూమ్ మీటింగ్ లో జాయిన్ అవడానికి ఇబ్బంది లేదు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఎక్కడున్నా సరే జాయిన్ అవడానికి ఇబ్బంది లేదు. దట్ ఈస్ ద డూప్లికేషన్. డూప్లికేషన్ చేయమని చెప్పడం కాదు, చెయ్యడానికి పాసిబిలిటీ ఎంత ఉందని కూడా ఆలోచించడం కూడా ఒక లీడర్ గా ఇంపార్టెంట్. అది ఇక్కడ అదే ఏం చెప్తున్నారు, సింపుల్ గా మీ దగ్గర డూప్లికేషన్ జరగట్లేదు, మీరు చేస్తున్నారు, మీ కింద చేయట్లేదు అని చెప్తున్నారు, కానీ చెయ్యాలంటే పాసిబిలిటీ ఉందా అని కూడా ఆలోచించడం ఒక లీడర్ బాధ్యత. ఒక కుటుంబంలో పిల్లలకు కానీ ఏదైనా చెప్పేటప్పుడు అది అమలుపరచడానికి అది పాసిబుల్ అవుతుందా లేదని ఆ కుటుంబం యొక్క హెడ్ అనే వ్యక్తి చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రూల్స్ ఎవరైనా చెప్తారు, అది చెప్పడం కష్టం కాదు, ఈజీ, దాన్ని పాటించడం కష్టం. కానీ మనం పాటించినంత మాత్రాన మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాటించాలంటే వాళ్ళకి ఆ సోర్స్ కానీ పాసిబిలిటీస్ ఉన్నాయా, అనుకూలతలు ఉన్నాయా అని చూసుకొని మన టీము కూడా ఫాలో అవడానికి ఏ విధి విధానాలు అయితే అనుకూలంగా ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అప్పుడు డూప్లికేషన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు నువ్వు పాసిబిలిటీ ఉన్న సిస్టమ్ ఇచ్చి నువ్వు డూప్లికేషన్ చెయ్యి అని చెప్తే వాళ్ళు చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అక్కడ డూప్లికేషన్ పెరుగుతుంది, అక్కడ డూప్లికేషన్ పెరిగితే ఆటోమేటిక్ గా అనుకున్నవన్నీ సక్సెస్ అవుతాయి. కాబట్టి వాట్ ఈస్ ద డూప్లికేషన్ అంటే ఫాలో ది అప్లైనర్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మన వెస్టేలో చెప్పాలంటే ఫాలో ది అప్లైనర్. అప్లైనర్ ఏది ఫాలో అవుతుంటే డౌన్ లైనర్ ఫాలో అవ్వాలి. మళ్ళీ అప్లైనర్ ఫాలో అవుతున్న డౌన్ లైనర్స్ అందరూ ఫాలో అవడానికి అనుకూలంగా ఉందా అంటే లేకపోతే అప్లైనర్ రూట్ మార్చాలి. అందరూ ఫాలో అయ్యే రూట్లు తయారు చేసుకొని ఆ రూట్ లో సక్సెస్ అయ్యే విధానాన్ని తీసుకొస్తే సక్సెస్ అవుతాం. కాబట్టి ఒక ఒరిజినల్ కాపీకి ఎప్పుడు సిమిలర్ గా ఉండాలి. దట్ ఈస్ ద జిరాక్స్, దట్ ఈస్ ద డూప్లికేటెడ్ కాపీ. ఒక అప్లైనర్ ఫాలో అవుతున్న సిస్టమ్ ని డౌన్ లైనర్ ఫాలో అవ్వాలి, ప్రతి డౌన్ లైనర్ ఫాలో అవ్వాలి. దట్ ఈస్ ద డూప్లికేషన్ ఆఫ్ ది నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ టీమ్ వర్క్. కాబట్టి ఇప్పుడు వాట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్? సార్ అప్లైనర్ ఫాలో అవ్వాలంటే అన్ని ఎక్కడ ఫాలో అవుతారు సార్? వాళ్ళందరికీ కార్లు ఉన్నాయి, తక్కువ కార్లు వేసుకుని వెళ్ళిపోతారు. మా కార్లు ఫస్ట్ పాయింట్. సార్ వాళ్ళకేం డబ్బులు ఉన్నాయి, అవసరమైతే 10 మంది పెట్టుకుని వెహికల్ మాట్లాడుకుని వెళ్ళిపోతారు.
లేదా బస్సులకు ఆర్టీసీకి కార్కో ఆటోలు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. మా దగ్గర డబ్బు లేదు. దట్ ఈస్ ద కన్సిడర్ ద పాయింట్. ఓకే, ఇలా అన్ని చూసుకుంటే మరి ఫాలో ది అప్లైనర్ అన్నారు, మేము 200 PV కొనలేము, అది కూడా కన్సిడర్ చేయాలి. మరి ఇవన్నీ కాకోకుండా ఈజీ వే ఏమైనా ఉందా డూప్లికేషన్ జరగడానికి అంటే ఉంది. ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను చెప్పే అఫిషియల్ వే ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో డూప్లికేషన్ అంటే ఫస్ట్ యు చేంజ్ యాజ్ లీడర్. ఫస్ట్ యు చేంజ్ యాజ్ లీడర్ అండ్ చేంజ్ యువర్ టీమ్ యాజ్ లీడర్స్. నేను ఒక లీడర్ గా మారాలి, నా టీంని లీడర్లుగా మార్చాలి. మన టీంలో ఉన్న వాళ్ళందరూ లీడర్లేనా? ఒకసారి ఆలోచించండి. ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన వాళ్ళు కాకోకుండా జూమ్ లో జాయిన్ అవ్వని వాళ్ళందరూ కూడా మీరు లీడర్లను కన్సిడర్ చేస్తున్నారా? పోనీ జూమ్ మీటింగ్ కాకుండా లైవ్ మీటింగ్ కి జూమ్ మీటింగ్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ లీడర్లు అని అనుకుంటున్నారా? క్వశ్చన్ వేసుకోండి. ఇప్పుడు మీరు మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ యు ఆర్ ద లీడర్స్, ఆల్రెడీ వెరీ క్లియర్. మీరు లీడర్లు కాబట్టి నేను ఫాలో అవుతున్నది మీరు ఫాలో అయిపోతున్నారు, డూప్లికేషన్ జరుగుతుంది. మీ టీంలో జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వని వాళ్ళు అనుకూలం తీసేద్దాం. మరి పోనీ లైవ్ మీటింగ్ కన్నా పోయి నేర్చుకుంటున్నారా? నేర్చుకున్న లైవ్ మీటింగ్ ఆర్ జూమ్ మీటింగ్ ఆర్ ఎనీ వన్ మీటింగ్ ఆర్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు లీడర్. మరి ఏ మీటింగ్ లోనూ నేర్చుకోలేని వాళ్ళు నీ కింద ఎవరైనా లీడర్ క్వాలిటీస్ కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. సార్ మా జూమ్ మీటింగ్ లేదు, అవసరం లేదు, లైవ్ మీటింగ్ అవసరం లేదు, మా కింద ఉన్న బ్రహ్మాండంగా మా కింద ఉన్న వాళ్ళందరూ అసలు మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కన్సిస్టెన్సీలో వాళ్ళే కొనేస్తారు, వాళ్ళే కన్సిస్టెన్సీలో కొంటారు, వాళ్ళే ప్రీ ప్రోడక్ట్ 18 లోపు వాళ్ళే కొనేస్తారు, మీ ప్రోడక్ట్ కొనమనేది చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఎవరిని మీటింగ్లు కూడా చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే వాళ్ళ కింద 6 మందిని జాయిన్ చేసుకొని మీటింగ్లు పీవీలో ఆ 6 మందిని వాళ్ళే జాయిన్ చేసుకుని వాళ్ళే షాపులు తీసుకెళ్లి వాళ్ళే కొనిపించేసి వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ గా మా పీవీ వస్తున్నాయి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను మాట్లాడతాను వాళ్ళందరితో. పోనీ ఈ జూమ్ మీటింగ్ కానీ లైవ్ మీటింగ్ ఏ మీటింగ్ కు జాయిన్ అయిన వ్యక్తులు వాళ్ళంతలో వాళ్ళే కొంటున్నారా? వాళ్ళంతటి వాళ్ళే కన్సిస్టెన్సీ ఆఫర్ లో ఉంటున్నారా? వాళ్ళంతటి వాళ్ళే 18 లో పర్చేజ్ చేసి ప్రీపోర్ట్ వాడుకుంటున్నారా? వాళ్ళంతట వాళ్ళే టీమ్ నిర్మించుకొని వాళ్ళంతట వాళ్ళే కింద జాయిన్ చేసుకున్న వాళ్ళతో కొనిపించి పీవీలు వాళ్ళ దగ్గర నుంచి పీవీలు పెంచుకుంటున్నారా? ఇక్కడే పడిపోయింది కదా డూప్లికేషన్ బ్రేక్. ఎవరు కొంటున్నారు? ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ అన్ని ఇక్కడ జూమ్ మీటింగ్ లో కానీ లైవ్ మీటింగ్ లో కానీ జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే ఫాలో అవుతున్నారు, మిగతా వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. మీరు ఎంత పని పొడుస్తున్నారు. మొండి ఎద్దురు కదా, ఒక బర్రక ముళ్ళ చిన్న మేకు పెట్టి పొడుస్తా ఉంటారు. దానికి మామూలుగా దాంతో కొడితే తగిలే దెబ్బ నొప్పి సరిపోదు కాబట్టి ఒక మేకుతో గుచ్చితే అది కదులుతుంది బలంగా నొప్పికి. అలా మన కింద చాలా మందిని ఒక మరీ పొడిచి వాళ్ళని ముందుకు ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. ఈ బాగా పుష్ చేసి వాళ్ళని ముందుకు నడిపించాలంటే అక్కడ ఏమవుతుందంటే ఒక నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. ఏంటి ఆ నెగిటివిటీ అంటే, వీళ్ళు మమ్మల్ని ఎంత పుష్ చేస్తున్నారు, కన్సిస్టెన్స్ ఆఫర్ మిస్ అవుతావు, 2 నెలలు కొని ఉంటాడు, 3 నెలలు వానికి ఏమాత్రం తాపత్రం ఉండదు. మనమే మీద ఫోన్ చేసి నా దగ్గర డబ్బులు లేవంటాడు. డబ్బులు లేవంటే నేనన్నా ఏదో రకం కార్డు ఇస్తాలే, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను కొనుక్కో అంటారు. ఏందండి వీళ్ళు డబ్బులు ఇస్తాం, మా ఇంట్లో సరుకులు వీళ్ళు డబ్బులు ఇస్తాం కొనుక్కోమంటారు ఏంటి? ఆఫర్ అంటారండి. ఈ ఆఫర్ లో కొంటే వాళ్ళకి ఏమైనా డబ్బులు వచ్చేస్తాయేమో. ఎందుకు అటువంటి నెగిటివిటీ అతనిలో వచ్చిందంటే, కన్సిస్టెన్సీ ఆఫర్ యొక్క గ్రేట్నెస్ అతనికి తెలియదు. కన్సిస్టెన్సీని ఉపయోగించుకొని నేను వెస్టేలాగా సక్సెస్ అవ్వాలో అతనికి తెలియదు. కాబట్టి అతను నెగిటివ్ గా వేస్తాడు. నువ్వు మీటింగ్ రా నేనే పెట్టుకుంటా డబ్బులు, మీటింగ్కి వెళ్ళినప్పుడు నేనే డబ్బులు ఛార్జీలు పెట్టుకుంటా, నేనే భోజనాలు పెట్టుకుంటా, నేనే టీలు పెట్టుకుంటా, వాళ్ళు రాకపోతే మనమే పెట్టుకుని తెచ్చే లీడర్లు ఉన్నారు కదా. మరి అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? వీళ్ళు మేము బిజినెస్ చేసుకొని మేము లక్షల్లో తీసుకోవాలంట, మేము కారులో తిరగాలంట, మేము డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలంట, మేము ధనవంతులు అవ్వాలంట, మా కోసం వీళ్ళు ఎంటపడి మమ్మల్ని తీసుకెళ్లి మీటింగ్లో కూర్చోబెడతారంట, మా కోసం వీళ్ళే డబ్బులు ఖర్చు పెడతారంట. అంటే మేము కారు తీసుకుంటామంటే వీళ్ళకు, నాకు నార్మల్ కార్ వస్తే వీళ్ళకి బెంజ్ కార్ వస్తుందేమో, నాకు నార్మల్ గా 10,000 వస్తే వీళ్ళకి ఒక 10 లక్షలు వస్తాయేమో. లేకపోతే మా మీద ఇంత ఎందుకే
ప్రెజర్ చేసి మా ఫ్యామిలీ గురించి ఎవరు చూసుకుంటారు? ఇదే వెస్టేజ్ లేకపోతే మీలో గాని నాలో గాని ఎవరైనా మళ్ళీ పక్కన మన ఫ్రెండ్స్ నో బంధువులు వెళ్ళి మీరు ధనవంతులు అవ్వాలి, మీరు కార్లో తిరగాలి, మీరు మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మీ పిల్లలు పెద్ద పెద్ద స్కూల్లో చదవాలి, మీరు పెద్ద పెద్ద బంగారం ఫుల్ గా వేసుకొని తిరగాలి అని ఎవరైనా మనం కోరుకుంటామా? వెస్టేజ్ లేకపోతే ఎవరైనా మీరు బాగుపడాలి, మీరు వద్దన్నా సరే మీకోసం మీ హెల్ప్ చేస్తాము, మీరు ముందుకు రండి, కష్టపడండి, ముందుకెళ్ళండి అని ఎవరైనా మనం కోరుకున్నాం ఇతరుల లైఫ్ లో బిఫోర్ వెస్టేజ్ ఎవరైనా ఉన్నారా? చెప్తాం ఫలానా షాప్ లో ప్రొడక్ట్ మంచిది, వాడుకుంటే మంచిది, వాడుకో లేకపోతే లేదు. బంగారు షాప్ లో బంగారు బాగుంది, స్కీములు బాగున్నాయి, వాడుకుంటే లేకపోతే లేదు. బట్టల షాప్ లో బట్టలు బాగున్నాయి, మేము తెచ్చుకున్నాం, నువ్వు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకో, లేకపోతే లేదు. తెచ్చుకోకపోతే మనం ఎవరు ఫీల్ అవ్వం. మరి వెస్టేజ్ విషయంలో ఎందుకు ఎంటపడి మీటింగ్లు తీసుకెళ్తున్నాం? వాళ్ళు ఏ టైంలో రమ్మంటే ఆ టైమే మనం పరిగెత్తిపోయి ఎందుకు క్లాసులు చెప్తున్నాం? మరి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి మనం తెచ్చుకుంటున్నాం అంటే, మనకు వెస్టేజ్ గురించి తెలిసిన వ్యక్తులు తెలుసు. వెస్టేజ్ లో మనం గెలవాలంటే ముందు మన కిందున్న వాళ్ళని గెలిపించాలి, మనకు డబ్బు రావాలంటే మన కిందున్న వాళ్ళకి డబ్బు ఇప్పించాలి అని తెలుసు. కానీ మనకు తెలుసు మనం ఒక పాజిటివ్ వేలో ఉంటాం, మన కింద వాళ్ళకి దీని గురించి తెలియనప్పుడు వాళ్ళు నెగిటివ్ వేలో ఏముంటారో తెలుసా? వీళ్ళు మా మీద ఎంత ప్రేమ చూపుతున్నారంటే, నిజంగా మా దగ్గర నుంచి మేము 1000 రూపాయలు సరుకులు కొంటే వీళ్ళు 10,000 రూపాయలు డబ్బులు వస్తాయి. నేను 1000 రూపాయలు సరుకులు కొంటే 10,000 డబ్బులు వస్తాయి. నాకు మీటింగ్ తీసుకెళ్లి కూర్చోబెడితే వాళ్ళకి ఏమన్నా అక్కడ ఉన్న ట్రైనర్లు ఏమన్నా 10,000 ఇస్తారేమో. మన రాజకీయ నాయకులు మీటింగ్ తీసుకెళ్తూ ఉంటారు కదా, ఒక లీడర్లు వచ్చేసి ఒక కారో లారీనో పెట్టి జనాలు కూర్చోబెట్టి తీసుకెళ్లి ఒక 500 ఇచ్చేసి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ముందు ఇస్తే ఏమి ఆ లీడర్ డబ్బులు లేకోకుండా ఓన్లీ సర్వీస్ చేయడానికి తీసుకెళ్తున్నాడు. అవన్నీ ఒక వ్యక్తి ఒక 100 మందిని తీసుకెళ్తే అతను 1,00,000 రూపాయలు అమౌంట్ తీసుకొని ఒక 50,000 ఈ 100 మంది ఖర్చు పెట్టి 50,000 ఆయన జోలేకి వెళ్తుంది. అక్కడ వాళ్ళు అనుకునేది వాస్తవమే, మాకు బిర్యానీ